హాయ్ స్టూడెంట్స్, నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ టీసాట్. ఫిజికల్ సైన్స్ కంటెంట్కి డిఎస్సికి సంబంధించి రెండో ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాం. అందులో మొదటి ప్రశ్న, చికోరి అనేది చెట్టు యొక్క ఏ భాగం నుండి తయారు చేస్తారు? ఆన్సర్ మనకు తెలుసు, వేరు నుండి తయారు చేస్తారు. యాంటీ ఎలర్జిక్, యాంటీవైరల్, యాంటీ ఇష్టక్ గుణాలు ఉన్న పదార్థం ఏది? ఇది ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయకు యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఓకేనమ్మా, యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దీని ద్వారా రోగ నిరోధక శక్తి వస్తుంది. రోగ నిరోధక శక్తి మనకు లభిస్తుంది. ఇక్కడ మనం చిన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, మానవునికి అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడు అన్ని విటమిన్లు లభిస్తాయి. కాబట్టి అతనికి ఆరోగ్యపరంగా బాగా ఉంటాడు. ఓకేనా. అది కాకుండా క్షత్రియులు నాన్ వెజ్, మాంసాన్ని తింటారు. సో ఒకటి మాంసంలో కూడా అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి. క్షత్రియులకు మాంసం తినడం వల్ల అన్ని రకాల విటమిన్లు వచ్చినాయి. మరి అదేవిధంగా ఆర్థికంగా బాగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని రకాల విటమిన్లు తినడం వల్ల, కూరగాయలు తినడం వల్ల వారికి కూడా మానసిక సామర్థ్యం అనేది పెరిగింది. సో సాధారణమైనటువంటి వ్యక్తి, ఓకేనా, ఉదాహరణకు మనము బ్రాహ్మిన్స్ని తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ తినరు కాబట్టి. ఉల్లిపాయ తినకపోవడం వల్ల ఇది కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ అంటే జ్వరం తొందరగా వస్తుంది. చాలా తెలివి ఉన్నప్పటికీ జ్వరానికి తొందరగా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ ఉల్లిపాయలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి సో సాధారణ మధ్యతరగతి ప్రజలు ఓకేనా ఏం చేస్తారు అంటే వీటిని ఎక్కువగా తింటారు కాబట్టి సో రోగ నిరోధక శక్తిని తట్టుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కడ ఉంటాయి గల ఆహారపు దినుసు ఏది? చూడండి, మనము ఎప్పుడైనా సరే శివరాత్రి సందర్భంలో మనము చెట్టు యొక్క వేరుంది, చెట్టు యొక్క వేరు నుండి క్యారెట్ వస్తుంది. వేరు యొక్క కాండం మీద ఓకేనా బంగాళదుంప, చిలగడ దుంప, అదేవిధంగా ఇంకా మనకు చికోరి, ఇవన్నీ కూడా వస్తాయి. అది ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ చిలగడ దుంప అనేది ఓకేనా కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. మరి కెరోటినాయిడ్ యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఫస్ట్ది అవుతుంది అనమాట, చిలగడ దుంప అవుతుంది. ఓకేనా. ఓకే, అయితే ఇప్పుడు మనము తీసుకున్న నెక్స్ట్ క్వశ్చన్ కోదాం. పండ్లను ఎందులో నిల్వ చేస్తారు? సో ఇక్కడ పండ్లను మనకు మామూలుగా ఎక్కడ నిల్వ చేస్తారమంటే, మనకు పండ్లను మనం తీసుకున్నట్లయితే జ్యూస్ లాగా మనము నిల్వ చేస్తాము. దానికోసం మనము చక్కెర మరియు తేనెను ఉపయోగించడం జరుగుతూ ఉంది. చక్కెర మరియు తేనె లోపల మనము ఏం చేస్తాము, పండ్లను నిల్వ ఉంచుతాము. ఓకేనా. దాన్ని మనము మామూలుగా ఆహార పదార్థాలను నిల్వ ఉంచడానికి ఎట్లా ఉపయోగిస్తాము? ఆహార పదార్థాలను మనము జనరల్గా ఆహార పదార్థాలను మనం ఉపయోగించే సందర్భాల విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ పచ్చళ్ళ రూపంలో ఉపయోగిస్తాము కదా, పచ్చళ్ళ రూపంలో ఉపయోగిస్తాము, జామ్ల రూపంలో నిల్వ ఉంచుతాము, అదేవిధంగా జ్యూస్ల రూపంలో నిల్వ ఉంచుతాము. కాబట్టి ఇక్కడ మనం నిల్వ ఉంచడానికి దీనికి కాకుండా పండ్లను నిల్వ చేయడానికి మాత్రమే చక్కెర మరియు తేనెను మనం ఉపయోగిస్తాం. ఓకేనా. సో మనం తినే ఆహారంలో మంచి క్వశ్చన్ అన్నమాట ఇది, చాలా జాగ్రత్తగా వినాలి. టమాటా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఉండే విటమిన్ ఏది? చూడండి, టమాటాను ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ను అధిగమించేటటువంటి శక్తి వస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో మనం తీసుకున్నట్లయితే మనకు ఇంటికాడ ఉదయం టమాటానే, మధ్యాహ్నం టమాటానే, సాయంత్రం కూడా టమాటానే. ఓకేనా. ఈరోజు టమాటా పప్పు అయితే రేపు టమాటా కారం, టమాటా చారు. ఓకేనా. ఇలా టమాటాను గ్రామీణ ప్రాంతంలో రకరకాలుగా వాడడం జరుగుతూ ఉంది. ఓకేనా.
తెలుసో తెలియకో వాడినప్పటికీ దీనికి క్యాన్సర్ను నిరోధించే శక్తి ఉంది అన్నమాట. అంతేకాకుండా ఈ టమాటా ఈ గుజ్జు ఉంది కదా లోపల, ఈ గుజ్జులో ఏముందమ్మా అంటే సి విటమిన్ ఉంటుందన్నమాట. టమాటా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఉండే విటమిన్ ఏది అమ్మా అంటే సి విటమిన్. ఓకేనా. సలాట్ అనే పదం సలాటా అనే పదం నుండి వచ్చినది. ఈ సలాటా అనే పదం ఏ భాషకు చెందినది? ఆన్సర్ అమ్మ లాటిన్ భాషకు చెందినది. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కర్రలతో చేసిన వెజిటబుల్ కార్వింగ్ అనగా ఏమిటంటే మామూలుగా జనరల్గా ఇది ఉంది కదమ్మా, మామూలుగా హోటల్ మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తారమ్మా అంటే వాళ్ళు వంటలు నేర్చుకోవడంతో పాటు ఆ కూరగాయలతోటి ఎంత మంచిగా చేయాలి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఆ బొమ్మలో చూడండి ఒక నెమిలిని తయారు చేయడం జరిగింది కదా. ఆ కూరగాయలతో చేసినటువంటి ఆ బొమ్మలను వెజిటబుల్ కార్వింగ్ అంటాము. కాబట్టి ఆన్సర్లు చూడండి, కర్రలతో చేసిన బొమ్మలు, కూరగాయలతో చేసిన డిజైన్లు, ఆహార పదార్థాల అమరిక, పైవన్నీ. ఆన్సర్ ఏంటిదమ్మా? కూరగాయలతో చేసిన డిజైన్లను వెజిటబుల్ కార్వింగ్ అంటారు. చూడండి, ఆహార పదార్థాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయన వల్ల వచ్చే వ్యాధి. ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాల వల్ల వచ్చే వ్యాధి క్యాన్సర్ అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆహార పదార్థాలు నిల్వహించడానికి ఎలాంటి కెమికల్స్ను వాడొద్దనమాట. వాడేటటువంటి అలాంటి హోటల్స్కి మనం వెళ్ళకూడదు అన్నమాట. నెక్స్ట్ వన్, స్క్రూ గేజీ కనీసపు కొలత ఎంత? జనరల్గా మనం చూసినట్లయితే చూడండి బొమ్మలో పైన ఉన్నది మీటర్ స్కేల్ అన్నమాట. ఓకేనమ్మా. తర్వాత ఉన్నది చూడండి, తర్వాత ఉన్నది మనకు స్క్రూ గేజ్ అన్నమాట. ఇది స్క్రూ గేజ్. ఓకేనా, ఇది స్క్రూ గేజ్. ఓకే అమ్మా. తర్వాత నెక్స్ట్ ఉన్నది మనకేంటిదమ్మా? వెర్నియర్ క్యాలిపర్స్ అన్నమాట. ఇక్కడ మీటర్ స్కేల్ మనం తీసుకున్నట్లయితే చిన్న చిన్న గీతలు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా చిన్న గీతలు ఉంటాయి. ఒక పరికరాన్ని ఉపయోగించి మనం కొలవగలిగే అతి తక్కువ కొలతను దాని కనీసపు కొలత అంటాం. ఈ మీటర్ స్కేలుతో మనం కొలవగలిగే ఈ 2 చిన్న గీతల మధ్య దూరము 1 మిల్లీమీటర్ అనమాట. మీటర్ స్కేల్ యొక్క కనీసపు కొలత లీస్ట్ కౌంట్ 1 మిల్లీమీటర్. మరి వెర్నియర్ స్కేలుతో 1 మిల్లీమీటర్లో 10వ భాగం వరకు మనం కనుక్కుంటాం. 1 మిల్లీమీటర్లో 10వ భాగం అంటే 0.1 మిల్లీమీటర్. 1 మిల్లీమీటర్లో 100వ భాగం వరకు ఏం కనుక్కుంటామమ్మా? స్క్రూ గేజ్ ద్వారా కనుక్కుంటాం. కాబట్టి వెర్నియర్ స్కేల్ యొక్క మీటర్ స్కేల్ యొక్క కనీసపు కొలత ఓకేనమ్మా ఎంతమ్మా? 1 మిల్లీమీటర్. ఎంత? 1.0 మిల్లీమీటర్. ఓకేనా. వెర్నియర్ స్కేల్ యొక్క కనీసపు కొలత 0.1 మిల్లీమీటర్. చూడండి 1.0ను ఉల్టా చేయండి, 0.1 మిల్లీమీటర్. స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలత చూడండి, ఇది రాయండి, ఈ 0 రాయండి, ఇది రాయండి, మళ్ళా 0.01 మిల్లీమీటర్ అనమాట. ఓకేనమ్మా. చెప్పండి ఇప్పుడు మీటర్ స్కేల్ యొక్క కనీసపు కొలత 1 మిల్లీమీటర్, 1.0 మిల్లీమీటర్. వెర్నియర్ స్కేల్ యొక్క కనీసపు కొలత 0.1 మిల్లీమీటర్. ఓకేనా. అదేవిధంగా స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలత ఎంతమ్మా? 0.01 మిల్లీమీటర్ అన్నమాట. ఓకేనా. ఆన్సర్ ఏమవుతుందమ్మా? స్క్రూ గేజ్ది ఎంత? స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలత 0.01 ఏంటిదమ్మా? మిల్లీమీటర్. అక్కడ మీకు అన్ని వాల్యూస్ ఇవ్వడం జరిగింది. వెర్నియర్ స్కేల్ యొక్క కనీసపు కొలత ఎంత? 0.1 మిల్లీమీటర్. రైటా? ఓకే. కాలం అతిపెద్ద ప్రమాణం ఏది అన్నమాట. సో మనకు చూడండి ఎఫ్పిఎస్లో కానీ ఓకేనా, సిజిఎస్లో కానీ ఎంకేఎస్లో కానీ ఓకేనా, ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఎఫ్ అంటే ఫుట్, పౌండ్ సెకండ్, సి అంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, మీటర్ కిలోగ్రామ్ సెకండ్ కదా. ఇది పొడవును కొలుస్తుంది, ద్రవ్యరాశిని కొలుస్తుంది, కాలాన్ని కొలుస్తుంది
కదా. మొదటి అక్షరమేమో పొడవుది, రెండో అక్షరం ద్రవ్యరాశిది, మూడో అక్షరం కాలాంది. కాబట్టి కాలంకి అన్నిట్లో ప్రమాణం సెకండ్, ఇది అంతర్జాతీయ ప్రమాణం. దాని తర్వాత నిమిషం, దాని తర్వాత గంట, దాని తర్వాత సంవత్సరం, తర్వాత దశాబ్దము, శతాబ్దము, సహస్రాబ్దము, ఇలా ఉన్నాయి. అయితే ఇక్కడ కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏంటిదమ్మా అంటే కాస్మిక్ సంవత్సరం అన్నమాట. ఏందయ్యా కాస్మిక్ సంవత్సరము అనే విషయానికి వద్దాం. ఒక కొడుకు ఏమన్నా కావాలంటే వాళ్ళ అమ్మ చుట్టూ తిరుగుతాడు కదా. అమ్మ ఎవరు? కొడుకు ఎవరు? చంద్రుడు. వాళ్ళ అమ్మ ఎవరమ్మా? భూమి. ఓకేనా. వాళ్ళ అమ్మకి ఏమన్నా అవసరం అంటే ఎవరు చుట్టూ తిరుగుతుందండి? ఓకేనా, వాళ్ళ నాయన చుట్టూ తిరుగుతుంది. సన్ అంటే వాళ్ళ నాయన సూర్యుడు. ఓకేనా. అదేవిధంగా మరి వాళ్ళ నాయన ఎవరు చుట్టూ తిరుగుతాడు? గ్రామంలో ఒక పెద్ద మనిషి చుట్టూ తిరుగుతాడు. ఆ పెద్ద మనిషి ఎవరయ్యా అంటే పాలపుంత కేంద్రం అన్నమాట. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి, ఇది విశ్వం, యూనివర్స్. ఇది చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? భూమి చుట్టూ. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అవునా. సూర్యుడు పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రుని యొక్క పరిభ్రమణ కాలం 28 రోజులు. ఓకేనమ్మా. ఓకేనా. భూమి యొక్క పరిభ్రమణ కాలం 365.25 రోజులు. అదేవిధంగా సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం 225 మిలియన్ ఇయర్స్ అన్నమాట, మిలియన్ల సంవత్సరాలు. ఓకేనా. అయితే ఇక్కడ 225 కాస్త ఇప్పుడు 250గా మనము గమనించడం జరుగుతూ ఉంది. 250 మిలియన్ల సంవత్సరాలు. మరి దీన్ని మనం కాస్మిక్ సంవత్సరం అంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి చూడండి. చంద్రుని యొక్క పరిభ్రమణ కాలం 28 రోజులు, భూమి యొక్క పరిభ్రమణ కాలం 365.25 రోజులు. ఓకేనా. సూర్యుని యొక్క పరిభ్రమణ కాలం 250 మిలియన్ల సంవత్సరాలు. దీన్ని కాస్మిక్ సంవత్సరం అంటాం. కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం కాస్మిక్ ఇయర్ 1 CY. 1 కాస్మిక్ ఇయర్ ఈక్వల్ టు 250 × 10⁻6. ఓకేనా, ఇయర్స్ అన్నమాట. 2⁻6 ఏంటిదమ్మా? ఇయర్స్. 10⁻6. 10⁻6 అంటే ఎంత చెప్పండి? 10⁻6 అంటే మనకెంత? మిలియన్ అన్నట్టు, 10 లక్షలు అన్నమాట. కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏది? సో కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏది అంటే జనరల్గా కాలానికి ప్రమాణం అంతర్జాతీయ ప్రమాణం సెకండ్, తర్వాత నిమిషము, గంట, సంవత్సరము, దశాబ్దము, శతాబ్దము, ఓకేనా, సహస్రాబ్దం. అట్లా కాకుండా ఇక్కడ చూడండి, చంద్రుడిని మనం తీసుకుందాం. చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి ఎవరి చుట్టూ తిరుగుతుందమ్మా? సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. సూర్యుడు ఎవరి చుట్టూ తిరుగుతున్నాడు? పాలపుంత కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు. ఇది పాలపుంత. మంచిగానండి. ఇక్కడ నేను ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 28 రోజులు అన్నమాట. ఓకేనా. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 365.25 రోజులు. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే కాలం 250 మిలియన్ల సంవత్సరాలు. దీన్ని మనం కాస్మిక్ ఇయర్ అంటున్నాం. సో కాస్మిక్ ఇయర్ అనేది కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం. 1 CY అంటే 1 కాస్మిక్ ఇయర్ ఈక్వల్ టు 250 మిలియన్ ఇయర్స్. 1 కాస్మిక్ ఇయర్ ఈక్వల్ టు 250 × 10⁻6 ఇయర్స్ అన్నమాట. సో కాలం యొక్క అతిపెద్ద ప్రమాణం ఏంటిదమ్మా? కాస్మిక్ ఇయర్. నెక్స్ట్, క్రింది వానిలో ఖగోళ దూరాలను కొలిచే ప్రమాణం ఏది? ఇక్కడ ఖగోళ దూరాలను కొలిచేటటువంటి ప్రమాణాలు మనం తీసుకున్నట్లయితే, ఒకటి ఆస్ట్రానమిక్ ప్రమాణం. ఫస్ట్ది ఆస్ట్రానమిక్ ప్రమాణం అంటే అర్థం ఏంటిది? సూర్యునికి భూమికి మధ్య ఉన్నటువంటి కనీస దూరాన్ని, సగటు దూరాన్ని కాస్మిక్ ఇయర్ అంటాం. 1 ఆస్ట్రానమిక్ యూనిట్ ఈక్వల్ టు, అది మనకు 15 కోట్ల కిలోమీటర్లు అన్నమాట. 15 అంటే 15, కోటి అంటే 10⁻7. సూర్యునికి భూమికి మధ్య ఉన్న సగటు దూరము శతసహస్ర పరబాను యోజనాలు, 1 ఆస్ట్రానమిక్ యూనిట్. అట్లా కాకుండా దీన్ని ఎందుకోసం వాడతాం? దీన్ని సూర్యుని నుంచి గ్రహాల మధ్య గల దూరాన్ని కొలవడానికి వాడతాం. నెక్స్ట్ 1 కాంతి సంవత్సరం. కాంతి సంవత్సరం అంటే కాంతి శూన్యంలో 1 సంవత్సరంలో ప్రయాణం చేసిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. ఇది ఆస్ట్రానమిక్ యూనిట్. కాంతి సంవత్సరం అంటే 1 LY. ఇది 1 సంవత్సరంలో శూన్యంలో కాంతి, ఓకేనా, 9.46 లక్షల కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. 1 LY, 1 లైట్ ఇయర్ ఈక్వల్ టు 9.46 × 10⁻12 కిలోమీటర్స్. 10⁻12 అంటే ఇది
నక్షత్రాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని తెలియజేస్తుంది. కాంతి మామూలు ఖగోళ దూరాలకు అతిపెద్ద ప్రమాణము పార్సెక్ అన్నమాట. యాక్చువల్గా దీని ఒరిజినల్ పేరు ప్యారలిస్టిక్ సెకండ్ అన్నమాట. ప్యారలిస్టిక్ సెకండ్. మొదట్లో PAR 3 అక్షరాలు, సెకండ్లో 2 అక్షరాలు తీసుకుంటే ఇది పార్సెక్ అయింది. 1 పార్సెక్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 3.26 లైట్ ఇయర్స్. ఒక పార్సెక్ అనేది 3.26 కాంతి సంవత్సరాలకు సంబంధించింది. కాబట్టి ఇవన్నీ కూడా ఖగోళ దూరాలను తెలుపుతాయి. ఓకేనా, సూర్యునికి గ్రహాలకు మధ్య ఉన్న దూరం, నక్షత్రాల మధ్య దూరం, ఓకేనా, ఖగోళ దూరాలను అనంత దూరాలను కొలిచే ప్రమాణం పార్సెక్ అనమాట. పార్సెక్ అని ఇవ్వకుండా పారలిస్టిక్ సెకండ్ అని కూడా ఇవ్వచ్చు. సో జాగ్రత్తగా చూడండి, ఆన్సర్ π1u. ఖగోళ దూరాలను కొలిచే ప్రమాణాలు ఇన్నున్నాయి. ఓకేనా. సూర్యుని ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించే ప్రాంతాలు ఏవి? చూడండి, సూర్యుని ఉష్ణాన్ని ఎక్కువగా గ్రహించే ప్రాంతాలు జనరల్గా ఇది విశిష్ట ఉష్ణానికి సంబంధించింది. ఇప్పుడు ఏదైనా ఒక పదార్థానికి మనం ఇచ్చేటటువంటి ఉష్ణం ఏదైతుందో అది దేని మీద ఆధారపడుతుంది? ఓకేనా, ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది. అదేవిధంగా అంటే మనం ఎంత పదార్థాన్ని తీసుకున్నాం అంత ఎంత హీట్ చేస్తున్నాం. మనం ఎంత హీట్ అంటే 30 నుంచి 40 అనుకోండి, 10 డిగ్రీలు హీట్ చేసినాం. అదేవిధంగా 30 నుంచి 60 అనుకోండి, 60 డిగ్రీలు హీట్ చేసినాం, 30 డిగ్రీలు హీట్ చేసినాం అంటే T2 - T1. ఇది చూడండి, ఎంత పదార్థాన్ని హీట్ చేసినాం, ఎంత హీట్ చేస్తున్నాం. ఓకేనా, రెండు కలిపి రాస్తే క్రూ ప్రపోర్షనల్ టు m × T2 - T1 కదమ్మా. ఇప్పుడు చూడండి, Q ఈక్వల్ టు మరి దేన్ని హీట్ చేస్తున్నాం అనేది కూడా కావాలి కదమ్మా, S × m × T2 - T1 కదా. T2 - T1 చూడండి, ఇక్కడ S అంటే ఏ పదార్థాన్ని వేడి చేస్తున్నాం, M ఎంత పదార్థాన్ని వేడి చేస్తున్నాం, T2 - T1 అంటే ఎంత వేడి చేస్తున్నాం. ఈ Sను విశిష్టోష్ణం అంటాం మనం. Sని ఏమనాలమ్మా, విశిష్టోష్ణం. ఒక పదార్థానికి విశిష్టోష్ణం ఎక్కువైతే ఎక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది, ఒక పదార్థం విశిష్టోష్ణం తక్కువ అయితే తక్కువ ఉష్ణాన్ని గ్రహిస్తుంది కదా. చూడండి, ఇక్కడ మనకు 9th క్లాస్ పుస్తకంలో 11వ లెసన్లో ఉష్ణం అనే టాపిక్ ఉంది. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు తప్పకుండా క్వశ్చన్ వస్తుందమ్మా. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఏవైతున్నాయో అవే చదువుకోవాలి. విశిష్టోష్ణం S = ఏమవుతుందమ్మా, Q/m × ΔT. Q అంటే ఏంటిదమ్మా, క్యాలరీ. M అంటే ఏంటిదమ్మా చెప్పండి ఇక్కడ, గ్రామ్. ఓకేనా, ఉష్ణోగ్రతలో మార్పు అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ కదా. నెక్స్ట్ SI పద్ధతిలో ఉష్ణం అంటే జౌల్ అనమాట, M అంటే కిలోగ్రామ్, ఇది కెల్విన్ అనమాట కదా. ఓకే, అయితే చూడండి ఇక్కడ కెల్విన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఉన్న విలువలన్నిటిని తీసుకుందాం. చూడండి, దేనికి విశిష్టోష్ణం వాల్యూ ఎక్కువమ్మా, నీటికి ఎక్కువ కదా. అన్ని పదార్థాలను వేడి చేయడానికంటే నీరు ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది కదా. అందుకోసమే మనం యంత్రాలను చల్లబరచడానికి నీటిని వాడతాం, ఎందుకంటే యంత్రానికి ఉన్న వేడంతా నీరు లాగేస్తుంది కాబట్టి. ఆ తర్వాత సముద్రం ఎక్కువగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి చూడండి, మనం తీసుకున్నట్లయితే ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించే ప్రాంతాలు సముద్రాలు అన్నమాట. అందుకే సముద్రాలను ఏమంటామమ్మా అంటే ఉష్ణ భాండాగారాలు అంటాం. సముద్రాలను మనం ఏమంటాం, ఉష్ణ భాండాగారాలు అంటాం. ఓకేనా. మరి క్వశ్చన్ ఇలా కూడా మార్చవచ్చు, సూర్యుని ఉష్ణాన్ని ఎక్కువగా సముద్రాలు ఎందుకు గ్రహిస్తాయి అంటే సముద్రపు నీటి యొక్క విశిష్టోష్ణం విలువ అధికంగా ఉండుట. గరిష్టంగా అంటలేను నేను, అధికంగా ఉండుట. ఎందుకంటే నీటికి విశిష్టోష్ణం గరిష్టం కాబట్టి అధికంగా ఇది అంటే ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ కాదు. కాబట్టి విశిష్టోష్ణం దేనికి ఎక్కువ అమ్మా, నీటికి విశిష్టోష్ణం ఎక్కువ, 1 వాల్యూ. ఓకేనా, సముద్రాలకు దాని తర్వాత. కాబట్టి ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించే ప్రాంతాలు సముద్రాలు అన్నమాట. ఇగో ఈ వాల్యూస్ అనేటివి మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వరతంత్రుల పొడవు పురుషుల్లో ఎంత? ఇది పురుషుల్లో 20 మిల్లీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్ మహిళల్లో 5 మిల్లీమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్ పిల్లల్లో అయితే 5 మిల్లీమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అడిగింది పురుషుల్లో కాబట్టి ఆన్సర్ 20 మిల్లీమీటర్లు.
క్రింది అక్షరాల్లో సమతల దర్పణం పార్శ్వ విలోమము పొందినట్లుగా కనిపించును. ఇలా ఏ అక్షరము అగుపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న ఆప్షన్లో సి అనేది ఆప్షన్ అవుతుంది. అంతేకాకుండా చూడండి, క్యూ అనేది పీగా అగుపిస్తుంది, ఎఫ్ అనేది విలోమంగా అగుపిస్తుంది, బి అనేది కూడా విలోమంగా అగుపిస్తుంది, అదేవిధంగా డి అనేది కూడా విలోమంగా అగుపిస్తుంది. సో ఇప్పుడున్నటువంటి ఆన్సర్లో కనుక తీసుకున్నట్లయితే ఆన్సర్ సి అవుతుంది. సి కావచ్చు, డి కావచ్చు, ఎఫ్ కావచ్చు, క్యూ కావచ్చు, పి కావచ్చు. ఈ అక్షరాలు పార్శ్వ విలోమాన్ని సూచిస్తాయి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సమతల దర్పణానికి 90 డిగ్రీల కోణంతో ఒక కాంతి కిరణం పతనమైతే పరావర్తన కోణం ఎంత? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎప్పుడైనా కాంతి కిరణము లంబముగా పతనం చెందింది, అప్పుడు అది వచ్చిన మార్గంలోనే వెనుకకి వెళ్తుంది కదా. కాబట్టి ఇప్పుడు మనం కోణం అనేది దేనికి తీసుకుంటాము? ఒక లంబానికి పతన కిరణానికి మధ్యన తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సమతల దర్పణం అనుకుందాం, ఇది లంబము అనుకుందాం. సమతల దర్పణానికి 90 డిగ్రీల కోణంతో పతనం చెందింది. 90 డిగ్రీస్ యాంగిల్తో పతనం చెందినప్పుడు అలాగే వెళ్ళింది కదా. ఈ పతన కోణం కిరణం కింది వైపు వచ్చింది, పరావర్తన కిరణం పై వైపు వచ్చింది. కాబట్టి ఇది లంబము కాబట్టి ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఓకేనా. అప్పుడు పరావర్తన కోణము ఎంత అవుతుందమ్మా అంటే 0 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి పతన కోణం అడిగినా 0 డిగ్రీసే, పరావర్తన కోణం అడిగినా 0 డిగ్రీసే. ఎందుకంటే లంబానికి పతన కిరణం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉంది, కాంతి కిరణం ఇలా పతనమైంది అనుకోండి, ఇది యాంగిల్ అవుతుంది, ఇది పతన కోణం టీటా లేదా ఐ అవుతుంది కదా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఇది లంబానికి ఇలా సమాంతరంగా పతనం చెందింది కాబట్టి ఈ రెండింటి మధ్యన కోణం ఎంతమ్మా? I = 0, R = 0. సో కాబట్టి సమతల దర్పణానికి 90 డిగ్రీల కోణంతో ఒక కాంతి కిరణము పతనమైతే పరావర్తన కోణం విలువ 0నే, పతన కోణం విలువ కూడా ఎంతమ్మా? 0నే. ఒక బ్యారెల్ విలువ ఎంత? అయితే జనరల్గా మనకు పెట్రోల్ను బ్యారెళ్లలో కొలుస్తారు. పెట్రోల్ ఘనపరిమాణానికి ప్రమాణం ఏమిటంటే బ్యారెల్. ఒక బ్యారెల్ విలువ 159 లీటర్లు. ఇది మనకు 8th క్లాస్ పుస్తకంలో ఇవ్వడం జరిగిందనమాట. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ వన్, పెట్రోలియం పై భాగంలో లభించే వాయువు ఏది? చూడండి, జనరల్గా ఈ శిలాజాలు ఏవైతే ఉన్నాయో భూమి లోపల కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితము చెట్లు కానీ జంతువులు కానీ చనిపోయి ఆ భూమి లోపల కూరుకుపోయినాయి. అక్కడ ఉన్నటువంటి అధిక ఉష్ణం వల్ల అక్కడ పెట్రోలియం అనేది ఏర్పడ్డది. ఇదంతా పెట్రోలియం కదమ్మా. ఇదంతా పెట్రోలియము. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇది భూమి పటలం అన్నమాట. ఇది పైన అంత మన భూమి ఉంది. ఈ పెట్రోలియం పై భాగాన ఇదంతా ఆ వేడికి వాయువు అనేది ఉత్పత్తి అవుతుందమ్మా. ఇది న్యాచురల్ గ్యాస్ అన్నమాట. ఇది సహజ వాయువు. అయితే పురాతన కాలంలో దీన్ని వాడకపోయేది. ఈ సహజ వాయువును కొద్దిగా మార్పిడి చెందించి అధిక పీడనం చేత దీన్ని సిఎన్జి గ్యాస్గా వాడుకొని మార్చుకొని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి పెట్రోలియం పైభాగంలో ఉన్నటువంటి వాయువు ఏంటిదమ్మా? సహజ వాయువు. దీనిలో మీథేన్ 65% ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఈ మీథేన్ను 95% గనక మార్చితే అది మనకు సిఎన్జి గ్యాస్ అవుతుంది, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అవుతుంది. కాబట్టి పెట్రోలియం పైభాగాన ఉన్నది సహజ వాయువు అన్నమాట. ఓకేనమ్మా, సహజ వాయువు పెట్రోలియం పైభాగాన ఉన్నది. దాన్ని మనము మీథేన్ 95%కు మారిస్తే సిఎన్జి వస్తుంది. ఈరోజు మనము జనరల్గా సిఎన్జి గ్యాస్ను ఆటోలలో వాడుతున్నాం. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది మనకు ఇది కూడా పెట్రోలియం యొక్క ఒక ఉత్పత్తే. దీన్ని మనము గ్యాస్ సిలిండర్లలో వాడుతున్నాం. ఓకేనా? సో ఇది ఆన్సర్ ఏంటిది? ఇక్కడ పెట్రోలియం పైభాగాన ఉండేటటువంటి వాయువు ఏంటిదంటే సహజ వాయువు అన్నమాట. క్రింది వానిలో శిలాజ ఇంధనం కానిది ఏంటిది? శిలాజాలు అంటే జనరల్గా భూమి లోపల
శిలాజాలు అధిక పీడన ఉష్ణోగ్రతల కారణంగా ఆ విధంగా మారిపోవడం జరిగింది. అంటే భూమి లోపల ఉండేటివి అట్లా అవి చూడండి, భూమి లోపల నేల బొగ్గు అన్నమాట, పెట్రోలియం అన్నమాట, సహజ వాయువు అన్నమాట. ఈ కర్రను కాలిస్తే వచ్చిన బొగ్గును కర్ర బొగ్గు అంటాం. కాబట్టి శిలాజ ఇంధనం కానిది ఏంటిదమ్మా? కర్ర బొగ్గు అన్నమాట. క్రింది వానిలో ద్రవ బంగారం అని దేనిని పిలుస్తారు? మనం పెట్రోలియం నుండి అనేకమైనటువంటి ఉత్పత్తులు మనకు వస్తున్నాయి. పెట్రోలియం నుండి ఓకేనా కిరోసిన్ వచ్చింది, పెట్రోలియం నుండి డీజిల్ వచ్చింది, పెట్రోలియం నుండి పారాఫిన్ మైనం వచ్చింది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ ఓకేనా ఆ పెట్రోలియం నుండే ఇవన్నీ వస్తున్నాయి, అనేకమైనటువంటి ప్రోడక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ పెట్రోలియంను మనం ద్రవ బంగారము అంటాం. సో కాబట్టి ఆన్సర్ ఏంటిదమ్మా? పెట్రోలియం, ద్రవ బంగారం. ఓకేనా? పిలువబడేది పెట్రోలియం అన్నమాట. ఓకేనా? క్రింది వానిలో కాలుష్యపరంగా ఆదర్శ ఇంధనం ఏంటిది? ఆదర్శ ఇంధనం అంటే ఏదైతే పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉంటుందో అది ఆదర్శ ఇంధనం అవుతుంది. నేలబొగ్గును కాలిస్తే ఏమొస్తుంది? మనకు పొగ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. కిరోసిన్ కూడా కాలుష్యకారకము, పెట్రోల్ కూడా కాలుష్యకారకం అన్నమాట. కాబట్టి పెట్రోల్ కిరోసిన్ను వాడొద్దు? వాహనాలలో వాడకుండా సిఎన్జి గ్యాస్ను వాడాలి కదా. నేల బొగ్గును వాడకుండా ఎల్పిజి గ్యాస్ను ఉపయోగించాలి కదా. మనం కట్టెల పొయ్యి మీద వండుకున్నాం, చాలా టేస్ట్గా అయినాయి అంటే కుదరదు. దానివల్ల మనకు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి నేల బొగ్గును కూడా మనం ఉపయోగించొద్దు అనమాట. సో కాలుష్య రహితమైనది ఆదర్శ ఇంధనం ఏంటిదమ్మా? సహజ వాయువు అన్నమాట. బొగ్గులో ముఖ్యమైన అన్నఘటకం. బొగ్గులో మనకు ఉండేది ఏంటిదమ్మా? కార్బన్ అన్నమాట. దీనికి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. షూ పాలిష్ తయారీకి దేనిని వాడుతారు? సో పెట్రోలియం ఉత్పత్తులలో పారాఫిన్ మైనం అనేది ఓకేనా షూ పాలిష్ కోసం ఉపయోగించడం జరుగుతూ ఉన్నది అన్నమాట. క్రింది వానిలో బొగ్గు కెలోరిఫిక్ విలువ ఏమిటి? చూడండి, 1 కిలోగ్రామ్ పదార్థాన్ని మండించినప్పుడు విడుదలయ్యేటటువంటి ఉష్ణ శక్తిని ఏమంటామమ్మా అంటే దాని క్యాలోరిఫిక్ విలువ అంటాం. సో కెలోరిఫిక్ విలువకు జనరల్గా చూడండి, కెలోరిఫిక్ విలువకు మనకు తీసుకున్నట్లయితే కెలోరిఫిక్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఉష్ణము బై ద్రవ్యరాశి. ఓకేనమ్మా? ఉష్ణము బై ద్రవ్యరాశి. సో ఉష్ణానికి ప్రమాణం ఏంటిదమ్మా? జౌల్ అన్నమాట. ఓకేనా? ద్రవ్యరాశికి ప్రమాణం ఏంటిది? కిలోగ్రామ్. సో ఇక్కడ దీన్ని జౌలలో కొలవచ్చు, కిలో జౌలలో కూడా తెలుస్తాం. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా నేను? కిలో జౌల్ ఫర్ కిలోగ్రాములలో తెలుపుతా ఉన్నానమాట. అంటే 1 కిలోగ్రామ్ పదార్థాన్ని మండించినప్పుడు ఎక్కువ మొత్తంలో వస్తుంది కాబట్టి దాన్ని కిలో జౌలలో తీసుకుంటూ ఉన్నాను. సరేనా? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు బుక్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ బుక్లో ఇవ్వడం జరిగింది. పిడుకల యొక్క కెలోరిఫిక్ విలువలు తీసుకున్నట్లయితే 6000 నుండి 8000 కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్. కర్ర లేదా చెక్కది 17,000 నుండి 22,000, బొగ్గుది 25,000 నుంచి 30,000, పెట్రోల్ది 45,000, డీజిల్ మరియు కిరోసిన్ తీసుకున్నట్లయితే 45,000, ఎల్పిజి గ్యాస్ది 55,000, బయోగ్యాస్ది 35,000 నుంచి 40,000, హైడ్రోజన్ది 1,50,000. చూడండి, మనకు జనరల్గా కెలోరిఫిక్ విలువ అధికంగా కలిగినటువంటి పదార్థం ఏది అనే విషయానికి వచ్చినట్లయితే హైడ్రోజన్ అన్నమాట. కాబట్టి అత్యధిక శక్తివంతమైన ఇంధనం ఏంటిదమ్మా అంటే హైడ్రోజన్. దాని తర్వాత బయోగ్యాస్, దాని తర్వాత ఎల్పిజి గ్యాస్, దాని తర్వాత సిఎన్జి, దాని తర్వాత కిరోసిన్, దాని తర్వాత పెట్రోల్. సో బొగ్గు అనేది ఆరోహణ క్రమంలో మనకు 3వ స్థానంలో ఉంది అన్నమాట. కాబట్టి నేను బొగ్గు యొక్క కెలోరిఫిక్ విలువ అడిగినాను కాబట్టి ఆన్సర్ 3వది అనమాట. 25,000 నుంచి ఇది ఇంకొక 0 పెట్టుకోండమ్మా, 30,000 కిలో జౌల్ ఫర్ కిలోగ్రామ్ అనమాట.
25,000 నుండి 30,000 కిలోజౌల్ ఫర్ కిలోగ్రామ్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు ఈ కెలోరిఫిక్ విలువలన్నిటినీ గుర్తుపెట్టుకోవాలి, కంఠస్థం చేయాలి. ఎందుకంటే అవి చేసి ఆరోహణ అవరోహణ క్రమంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనమ్మా. జ్వలన ఉష్ణోగ్రత వద్ద, అయితే ఒక పదార్థము ఏ ఉష్ణోగ్రత వద్ద మండడం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత అంటాం. పదార్థం మండడం ప్రారంభిస్తుంది, చాలా ఇంపార్టెంట్. మనకి ఇంధనాలు మరియు దహనము అనేటటువంటి లెసన్ ఉంది, అందులో జ్వలన ఉష్ణోగ్రత అనేది మన కాన్సెప్ట్ ఉందన్నమాట. పదార్థం మండడం ప్రారంభిస్తుంది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, స్వతసిద్ధ దహనము. స్వతసిద్ధ దహనం అంటే పదార్థం తనంతట తానుగా మండడం ప్రారంభించి, ఓకేనా, తనంతట తానుగా మండితే దాన్ని స్వతసిద్ధ దహనము అంటాం. సో దాంట్లో చూడండి, పదార్థం తనంతట తానుగా మండుతుంది, ఎలాంటి బయటి కారకం వల్ల కాకుండా తనంతట తానుగా మండడాన్నే స్వతసిద్ధ దహనము అంటాం. మీరు ఎక్కడనో అక్కడిక్కడ దొరికిన పుస్తకాలు తీసుకొని అవన్నీ బుక్స్ తీసుకొని అలా చదివేస్తూ ఉంటే అవి ఎగ్జామ్లో రావు. కాబట్టి హెచ్జిటికి కానీ డిఎస్సికి కానీ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైతే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా థియరీ అనేది కంపల్సరీ బుక్లో నుంచే వస్తుంది. క్వశ్చన్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎట్లయినా ఇవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, థియరీకి సంబంధించినటువంటి అంశాలు హెచ్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్కి కానీ మనకు 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్లో నుండే వస్తాయి. కాబట్టి ప్రతిదీ కూడా పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాన్ని మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్న విలువలు మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలి. వేరే అక్కడ ఉన్నటువంటి విలువలు తీసుకోకుండా జాగ్రత్తగా మీరు చదువుకుంటూ ఈ ప్రశ్నలన్నింటినీ మీరు చూసుకోవాలి. ఓకే ఆఫీసర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.